భూమి యొక్క కోతను అడ్డుకుంటుంది మన చెట్టు, అడుగున అడ్డుకుంటాయి భూమి కోతను. అంతేకాదు కదా, ఒక చెట్టు రోజుకు 21.77 కిలోల లీటర్ల ఆక్సిజన్ ఇస్తుంది. ఒక చెట్టు అన్ని లీటర్ల ఆక్సిజన్ ప్రయాణిస్తుంది. ఎంత విషయం చూడండి. మనం హాస్పిటల్ పోతే ఆక్సిజన్ పెడితే గంటకు 200 రూపాయలు చూస్తారు డాక్టర్ నర్సింహంలో. అటువంటిది మన చెట్టు విన్నరా 22 లీటర్ల వాయువు ఇస్తుంది. ఒక పెద్ద చెట్టు ఒక రోజుకు 4 వ్యక్తులకు సరిపడే ఆక్సిజన్ ఇస్తుంది. ఒక పెద్ద చెట్టు 4కి సరిపడే ఆక్సిజన్ ఇస్తుంది చూడండి. అలాగే 10 ఏసీలు రోజు 20 గంటల పాటు నడిస్తే ఎంత చల్లదనం ఉంటుందో ఒక చెట్టు ఎంత చల్లదనం కలిగిస్తుంది. చెట్లు ఉన్న ప్రాంతంలో ఏసీ అవసరమే లేదు కదా. అలాగే 1 కేజీ కలుపు తయారీకి ఏంటంటే ఆ చెట్టు మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. 1.5 కేజీల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని చెట్టు కలుపును తయారు చేస్తుంది. ఒక మోటార్ వాహనం 10,000 మైళ్ళు దూరం ప్రయాణిస్తే ఎంత కాలుష్యం వస్తుందో ఈ చెట్లు 15 చెట్లు మొత్తం లాగేస్తుంది చెప్పినట్టుగా. అలాగే చెట్లు పైకి ఉన్న నీటిని కూడా లాగేసి వర్షాన్ని కలిగిస్తాయి. 40% మందులు అడవుల నుంచి వస్తాయి. అడవుల పైన ఆరోగ్య తీసుకునే వాళ్ళు ఇందులో ఉన్నారు, పువ్వులు కాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అలాగే అడవులో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ గాలి శాతం పెరిగి చుట్టుపక్కల పెరిగి ఆరోగ్యం బాగుంటుంది. మనిషి విలువైంది ఏంటిది? ఆరోగ్యం. ఇప్పుడు ఢిల్లీలో ఉండలేదు. ఢిల్లీలో మొత్తం మీద పొల్యూషన్ అయిపోయింది కాబట్టి అంటే అక్కడ వెహికల్స్ అని బ్యాన్ చేశారు, పెట్రోల్ వెహికల్స్. అదే ఇప్పుడు మన ఈ ఉట్టులో ఉన్న ఎంత మంచి చక్కగా గాలి ఉంటుంది, అది ఎంత ఆరోగ్యంగా ఎంత మంచి అంతా మనం చూస్తుంటే నువ్వు చూస్తే ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ప్రకాశం చూడండి, ఎంత స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ మంచి ఆక్సిజన్, మంచి వాతావరణం. అలాగే ఇట్లా మరి చెట్ల వల్ల ఆహారం లభిస్తుంది. ఇదంతా సో ఇంత చెట్ల వల్ల ఇంత లాభం ఉంది కాబట్టి ఈ చెట్లను కాపాడితే దేశాన్ని కాపాడినట్టు, ఈ చెట్లను అడవిని కాపాడినట్టే సమాజాన్ని కాపాడినట్టు. అంటే మీరు చేయబోయే పని ఎఫ్పిఓ అనే పని ఒక ఉద్యోగం ఏంటంటే ఒక వీటి అవసరం 1000 ఎకరాలకు అడవిని కాపాడుతుంది. అంటే 1000 ఎకరాలు అడగాలంటే ఎంత ఆక్సిజన్ బయటకు వస్తుంది, ఎంత వాతావరణ పొల్యూషన్ తగ్గిపోతుంది, ఎంత విలువైనది. కాబట్టి దాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? మీరు అంటే మీరు ఎంత గొప్ప వాళ్ళకి అర్థమవుతుందా? ఈ ఉద్యోగం చాలా గొప్పది, చిన్న ఉద్యోగం కాదు కదా. ఒక ఫారెస్ట్ బీట్ ఒక అధికారి, ఒక అధికారి అటువంటి ఉద్యోగాన్ని మీరు పొందబోతున్నారని మీకు ఉండాలి. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ఉద్యోగం ఎంత విలువైందో తెలిస్తే మీరు చాలా ఉంటారు. ఒక మీలాంటి అబ్బాయి కూడా ఇట్లా మామూలుగా పోతుంటే బయట రాళ్ళు దొక్కుతుంటే ఇట్లా ఎగరేసుకుంటూ పోతున్నాడు, ఎట్లా ఎగరేసుకుంటూ పోతున్నాడు. నాలాంటి జియాలజీ పడిపోతాం. నాలాంటి జియాలజీ చూసి అని ఇది రాయి కదా బాబు, ఇది రాయి కాదు, ఇది వజ్రం లాంటిది, వజ్రం అని చెప్పగానే ఏం చేస్తారు? ఒక్కసారి ఒక వజ్రం అని చెప్పి జాగ్రత్త పట్టుకొని పోయినప్పుడు జైలు పట్టుకొని పరిగొప్ప పడేస్తాడు. అంతకుముందు అదే రాయిని పట్టుకొని పడేసుకుంటూ పోయినాడు. కానీ చివరికి అది వజ్రం అని సరిగ్గా జాగ్రత్త పడ్డాడు. నేను కూడా చెప్పేది అదే, ఈ ఉద్యోగం చాలా గొప్ప ఉద్యోగం. కాబట్టి ఈ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయాలి.